వన్ బై వన్ వీడియో బేస్డ్ లెర్నింగ్ అనేది అలవాటు చేసుకోండి. సబ్జెక్ట్ మీద బాగా ఫోకస్ ఎక్కువ పెట్టండి. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ప్రిపేర్ అవ్వండి. ఎలా ప్రిపేర్ అయితే మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది, ఎస్ఏపి రియల్ టైమ్ సినారియోస్ ఎలా చేయాలి ఏంటి, వీటన్నిటి మీద కూడా బాగా ఫోకస్ పెట్టండి. ఓకే, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మనం ఒక షీట్ ఇచ్చాము. ఆ షీట్ మొత్తం ప్రాపర్గా చదవండి. చదివి మీరు ఏంటంటే సేమ్ అది బట్టి పట్టద్దు, ఎలా ఉంది ఏంటి, ఎలా చెప్పారు ఏంటి అనేది, అసలు అందులో ఉన్నటువంటి పాయింట్ ఏంటి, ఆ పాయింట్స్ని బేస్గా చేసుకుని మీ వేలో మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోండి ప్రాపర్గా. సో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. మనకి కోర్స్ అయిపోయిన తర్వాత ఇంకొక 1 month బాగా ప్రాక్టీస్ చేయండి. అన్నీ మొత్తం ప్రాపర్గా మనం చెప్పుకున్నాం కదా, అవన్నీ ప్రాక్టీస్ చేయండి. మనకి స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉన్నా తర్వాత అలవాటు అయిపోద్ది. 1 month అవ్వచ్చు, లేకపోతే 2 months అవ్వచ్చు. ప్రాపర్గా ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే కనుక 100% రియల్ టైంలో సక్సెస్ అవుతారండి, అందులో డౌట్ ఏం లేదనమాట. ఎస్ఏపి ప్రాపర్గా ప్రాక్టీస్ చేయండి. తర్వాత లాజికల్గా థింక్ చేయడము. ఏదన్నా ఒక ఎర్రర్ వస్తే ఎక్కడ ఎఫెక్ట్ అయింది ఎర్రరు, ఎక్కడ ప్రాబ్లం అవటం వల్ల ఎర్రర్ వచ్చింది, ఎందువల్ల వచ్చింది ఏంటి, ఈ విషయాలన్నీ కూడా చాలా ప్రాపర్గా తెలుసుకోండి. మనకి రియల్ టైంలో సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఎక్కువ ఉన్నాయి వేకెన్సీస్, ఇంప్లిమెంటేషన్లో తక్కువ ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్ అంటే మన బ్యాచ్ అందరూ కూడా చాలా ఈజీగా చేసేస్తారు, మనకు అన్నీ తెలుసు. కానీ ఎర్రర్స్ రిజల్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మినిమం 50 నుంచి 60 ఎర్రర్స్ వరకు రియల్ టైంలో ఎర్రర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుని ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. మనం ఆల్రెడీ కొన్ని ఎర్రర్స్ చెప్పుకున్నాం, ఆల్మోస్ట్ ఒక 15 or 20 చెప్పుకున్నాం. సో మీకు ఎర్రర్ వచ్చినప్పుడు ఏ ఎర్రర్ ఎక్కడ వచ్చింది, ఎందువల్ల వచ్చింది, ఆ ఎర్రర్ని ఎలా రిజల్యూషన్ చేయాలి ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్, ఈ నాలెడ్జ్, ఈ ఐడియా, ఈ లాజికల్గా థింకింగ్ చేసే క్యాపబిలిటీ అంతా కూడా మన వాళ్ళందరికీ ఉంది. సో ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎట్లా చేయాలి అనేది ఆలోచిస్తూ దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ అనేది ప్రాపర్గా ఒక నోట్బుక్ ప్రిపేర్ చేసుకోండి. సో ఈ ఎర్రర్ వచ్చింది, దీన్ని ఇట్లా సొల్యూట్ చేయాలని నోట్ ప్రిపేర్ చేసుకోండి. అట్లా ఒక 20 కాదు, ఒక 50-60 ఎర్రర్స్ మీరు రిజల్యూషన్ చేసే క్యాపబిలిటీ ఉన్నప్పుడు రియల్ టైంలో 100% సక్సెస్ అవుతారండి. 100% సక్సెస్ అవుతారు. రియల్ టైంలో ఎర్రర్స్ సొల్యూషన్ చేసే క్యాపబిలిటీ లేకుండా వెళ్ళినప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఏంటో మనం చెప్పలేం. చాలా ఇబ్బంది పడతారు, చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇప్పటి నుంచే మీరు రియల్ టైంలో ఎట్లా సర్వే అవ్వాలి అనే దాని గురించి ప్రాపర్గా మీరు ఒక ప్లాన్ చేసుకోండి. ఎర్రర్స్ వస్తే ఎలా చేయాలి ఏంటి, మొత్తం ప్లానింగ్ ఉండాలి, ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. మనం నేర్చుకున్నంత ఈజీ కాదండి రియల్ టైంలో సర్వే అవ్వటం. ఇప్పటివరకు మీకు ఎస్ఏపి అంటే ఈజీగానే ఉంటుందని చెప్తాను. ఎందుకంటే మీకు ఎస్ఏపి అనేది ఈజీగా ఉంది అని చెప్తే ఏమవుతుందంటే మీరు ఫస్ట్ భయపడకుండా ఈజీగానే ఉంది కదా నేర్చుకుందాం అనుకుంటాం. సో మీలో ఆ మోటివేషను అవన్నీ తీసుకురావాలి. కాబట్టి ఫస్ట్ నుంచి కూడా నేను మోటివేట్ చేసుకుంటూ వచ్చాను. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మీరు ఎస్ఏపి నేర్చుకోవటం ఒకటైతే అందులో ఉన్నటువంటి కొత్త సినారియోస్, మనకు తెలియని సినారియోస్, ఇవన్నీ కూడా మీరు ఓన్గా నేర్చుకోవాలి. కొన్ని సినారియోస్ ఉంటాయి మనకు తెలియవు, అవన్నీ కూడా. అంటే వీడియో బేస్డ్ లెర్నింగ్, తర్వాత ఎస్ఏపి సైట్స్లో ఉంటాయి కొన్ని దానికి సంబంధించిన సొల్యూషన్స్, అవన్నీ కూడా మనం నేర్చుకుంటూ మనలో ఉన్నటువంటి సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోవాలి. ఏదన్నా కొత్త పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు జాబ్ ఏదైనా వచ్చిందనుకోండి, కొన్ని కంపెనీస్ మనకి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాయి, కొన్ని కంపెనీస్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయవు. అటువంటిప్పుడు చాలా స్ట్రగుల్ అవుతాం అనమాట. కాబట్టి కోర్సు కంప్లీట్ అయిపోయింది అనుకునే దానికన్నా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి కోర్స్ని, సో అంటే 1కి 10 సార్లు ప్రాపర్గా ప్రాక్టీస్ చేయాలి. చేసిన తర్వాత ప్రాక్టికల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే క్యాపబిలిటీ అనేది మీలో ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎస్ఏపికి సంబంధించినటువంటి సినారియోని మీరు హెచ్ఆర్కి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే వేని బట్టి మీ టాలెంట్ ఏంటి, మీ సబ్జెక్ట్ ఏంటి, మీకు ఎంత కమ్యూనికేషన్ ఉంది ఏంటి అనేది మొత్తం కూడా మీకు అర్థమైపోతుంది. గుర్తుపెట్టుకోండి, స్లోగా ప్రాపర్గా ఇవ్వండి. ఫస్ట్ నేర్చుకోండి. మీకు ఆల్మోస్ట్ నేను చాలా క్వశ్చన్స్ ఇచ్చాను, 74 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇచ్చాను. ఇంకొక షీట్ కూడా తెప్పించాను ఒక హెచ్ఆర్ దగ్గర నుంచి, అది కూడా ఇస్తాను మీకు. సో అవి కూడా ప్రాపర్గా చదువుకోండి. ఫస్ట్ చదువుకోండి. మనకి ఫస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే థియరిటికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో థియరిటికల్ నాలెడ్జ్ అనేది బాగా డెవలప్ చేసుకోండి, నంబర్ 1.
అంటే థియరిటికల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మనం చేసే కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి, తర్వాత గ్లోబల్ సెట్టింగ్స్లో ఏమేమి ఉన్నాయి, ఏపీపీలో ఏమేమి ఉన్నాయి కాన్ఫిగరేషన్స్, ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా నేర్చుకోండి. 1 by 1 నేర్చుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు. ఆల్రెడీ మీరు చేసుకుని ఆ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు కాబట్టి ఆ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ప్రాపర్గా ఒక ఆర్డర్లో వెళ్ళండి. సబ్జెక్ట్ మీద కమాండింగ్ తెచ్చుకోండి ఎక్కువ. తర్వాత కొంతమంది సార్ మాకు ఇంగ్లీష్ రాదంటారు. ఇంగ్లీష్ రాని వాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేదండి. ఇంగ్లీష్ కూడా నేర్చుకోండి స్లోగా. రోజు ఒక 2-3 సెంటెన్సెస్ నేర్చుకున్నారంటే ఆటోమేటిక్గా ఇంగ్లీష్ డెవలప్ అయిపోతుంది. లేదా ఏదైనా కంపెనీలో బై లక్ ఏదైనా జాబ్ కొట్టారనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత అందరితో మాట్లాడటం వల్ల కూడా అలవాటు అయిపోతుంది. ముఖ్యంగా జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఏంటంటే మన హైదరాబాద్లో బాగానే ఉన్నాయి వేకెన్సీస్, తర్వాత పూణే కానీ బెంగళూరు కానీ వెళ్తే వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. కాల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. రెజ్యూమ్ ప్రిపరేషన్లో మీరు లొకేషన్ అనేది బెంగళూరు పెట్టుకోండి, బెంగళూరు కానీ పూణే కానీ పెట్టుకోండి. చాలా ఈజీగా జాబ్ కొట్టచ్చు అనమాట. ఎందుకంటే అక్కడి నుంచి అటువైపు నుంచి కాల్స్ ఎక్కువ ఉంటాయి. బట్ ఈవెన్ హైదరాబాద్లో కూడా ఉన్నాయి. బట్ కంపేర్ దాన్ బెంగళూరు వెళ్తే ఐటీ కంపెనీస్ ఎక్కువ కాబట్టి, ఐటీకి హెడ్ క్వార్టర్స్ బెంగళూరు కాబట్టి బెంగళూరు నుంచి చాలా కాల్స్ ఎక్కువ వస్తాయి అనమాట. సో కొంచెం ప్రిఫర్డ్ లొకేషన్ మీరు నైట్ షిఫ్ట్స్ అయినా డే షిఫ్ట్స్ అయినా పెట్టేసుకోండి, ఏదైనా పెట్టుకోండి, రెండిట్లో ఏదైనా పెట్టేసుకోండి. సో అలాగా మీరు మీరు అన్నిటికన్నా ముందు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగా డెవలప్ చేసుకోండి. ఎస్ఏపికి సంబంధించి ఏ క్వశ్చన్ అడిగినా మీరు కనీసం మినిమం 5 minutes చాలు అనేంత వరకు హెచ్ఆర్కి ఆన్సర్ చెప్తూనే ఉండండి. ఏ సబ్జెక్ట్ అడిగినా ఏ పాయింట్ అడిగినా సరే మినిమం 5 minutes ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే విధంగా ఉండాలి. అప్పుడే సక్సెస్ అవ్వగలం, గుర్తుపెట్టుకోండి. ఓకే, స్లోగా ఇట్లా మీరు నాలెడ్జ్ అనేది డెవలప్ చేసుకోండి. ఇన్ని రోజులు మనం ఏది కూడా మీకు వీడియో బేస్డ్ లెర్నింగ్ అనేది నేను అలవాటు చేయలేదు. అన్నీ కూడా మనకు అన్ని కాన్సెప్ట్స్ ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేసుకుంటూ చెప్పుకుంటూనే వచ్చాం. ఎక్కడా కూడా మీకు వీడియో బేస్డ్ లెర్నింగ్ అనేది అలవాటు చేయలేదు అనమాట. ఎందుకంటే మనం ఓన్గానే చెప్దాం, ఎందుకు మనం వీడియో బేస్డ్ లెర్నింగ్ అన్నట్టు ఆలోచించాను. కానీ మీరు రేపు జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేర్చుకున్న సబ్జెక్ట్ మీకు అక్కడ కొన్ని పాయింట్స్లో కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడకపోవచ్చు. అంటే ఏంటి, ఈ సబ్జెక్ట్ బేస్మెంట్ అంటే మీకు ఏంటి, ఇక్కడ ఏం తెలుస్తున్నారు మీరు, కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి, టీ కోడ్స్ అంటే ఏంటి, ఎర్రర్ వస్తే ఎక్కడ ఎఫెక్ట్ అయినట్టు, ఎర్రర్ వస్తే ఎలా రిసొల్యూషన్ చేయాలి, ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు నేర్చుకున్నారు. కానీ రియల్ టైంలోకి వెళ్ళేసరికల్లా ఎలా ఉంటుందంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా వరకు చేంజ్ అయిపోతుంది. ఎటువైపు నుంచి ఏ ఎర్రర్ వచ్చింది అనేది మనకు తెలియదు, మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. కాబట్టి ఇప్పటి నుంచే ఆ ఎర్రర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మినిమం మీరు ఒక 50 ఎర్రర్స్ మీరు నోట్ చేసుకుని పెట్టుకుని ఆ ఎర్రర్స్ రిసొల్యూషన్ చేసుకోవడం అలవాటు చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి, నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఒక 50 ఎర్రర్స్ 60 ఎర్రర్స్ మీ దగ్గర రెడీగా ఉన్నాయంటే మీరు రియల్ టైంలో జాబ్లో సెట్ అయిపోతారు, నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి ఎర్రర్స్ వస్తే ఎలా రిసొల్యూషన్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగేటప్పుడు మీకు మంత్ ఎండ్ యాక్టివిటీస్ అడుగుతారు, తర్వాత డే టు డే యాక్టివిటీస్ అడుగుతారు, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, చాలా 100% ఇవన్నీ వస్తాయి. ఏపీపీ గురించి, ఎసెట్ అకౌంటింగ్ గురించి నేను క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇచ్చాను, వాటిలో ఉన్నాయన్నీ కూడా 100% అడుగుతారండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి, మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు కనుక చాలా ప్రాపర్గా ఇవ్వండి, కంగారు పడద్దు, భయపడద్దు. ఇంకోటి, హెచ్ఆర్స్ అవ్వచ్చు లేకపోతే ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళు ఇబ్బంది పడే విధంగా మాట్లాడద్దు. నాకు అన్నీ తెలుసు, నేను ఇంటెలిజెంట్ అన్నట్టు కాకుండా చాలా రిక్వెస్టబుల్ మేనర్లో మంచిగా ఫ్రెండ్లీ నేచర్తో అడగండి, మాట్లాడండి. సో అలా స్లోగా మీరు హెచ్ఆర్ని హ్యాండిల్ చేసేదాన్ని బట్టి మనకి జాబ్ అనేది రావటమా ఏంటనే తెలుస్తుంది అనమాట. కాబట్టి హెచ్ఆర్ తోటి వాళ్ళతోటి చాలా మంచి డీలింగ్స్ మెయింటైన్ చేయండి. తర్వాత మనకి జాబ్ పోర్టల్స్ ఉన్నాయి, నౌకరీ ఉంది, మాన్స్టర్, తర్వాత times.com ఒకటి ఉంది. ఇవన్నీ కూడా మన జాబ్ పోర్టల్స్. వాటితో పాటు లింక్డ్ఇన్ ప్రొఫైల్స్లో మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని యాక్టివేషన్లో పెట్టుకుని ఎక్కువ మందిని ఫాలో అవ్వండి. లింక్డ్ఇన్స్ నుంచి చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు హెచ్ఆర్స్ అందరూ కూడా ఎక్కువ లింక్డ్ఇన్ ఎక్కువ ఫాలో అవుతున్నారు. కాబట్టి లింక్డ్ఇన్ని ఎక్కువగా ఫాలో అవ్వండి. లింక్డ్ఇన్ ద్వారా ఏంటంటే మనకి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది దొరకడం జరుగుతుంది అనమాట. లింక్డ్ఇన్ ఫాలో అవ్వండి, రెగ్యులర్గా లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉండండి. అది చాలా ఇంపార్టెంట్, లింక్డ్ఇన్లో ఉండటం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రొఫెషనల్ వేగా మాట్లాడటం, ప్రొఫెషనల్ టాకింగ్ ఇంగ్లీష్లో మంచి ఫ్లూయెన్సీ చూపించడం, ఎస్ఏపీకి సంబంధించినటువంటి రియల్ టైమ్ సినారియోస్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ప్రాక్టీస్ చేయండి.
మనం నేర్చుకున్న సబ్జెక్ట్తో పాటు మీరు ఇంకా కొత్త కొత్త సినారియోస్ చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం మీకు జాబ్ వచ్చిన తర్వాత మీకు ఏ ఫీల్డ్లో ఇస్తాడో జాబ్ తెలియదు, ఎవరికి తెలియదు. కాబట్టి ప్రాపర్గా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. దేనికైనా అవ్వచ్చు. మామూలుగా మనకి దీనికి సంబంధించిన మామూలుగా సపోర్టింగ్ సంబంధించింది అవ్వచ్చు, లేకపోతే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోండి. రెజ్యూమ్ ప్రాపర్గా ప్రిపేర్ చేయండి. నేను రెజ్యూమ్ ఎవరన్నా రెడీ ఉన్నారు జాబ్కి మేము అప్లై చేస్తా ఉంటే కనుక నాకు కాంటాక్ట్ చేయండి. రెజ్యూమ్ నేను ప్రిపేర్ చేసి పెడతాను. సో దానికన్నా ముందు మీరు అట్లీస్ట్ మినిమం ఒక 1 మంత్ ప్రాపర్గా ప్రాక్టీస్ చేయండి. 1 మంత్ అవ్వచ్చు, 2 మంత్స్ అవ్వచ్చు. ప్రాపర్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత రెజ్యూమ్ ప్రాస్పెక్టివ్లో నేను హెల్ప్ చేస్తాను మీకు. ఎందుకంటే నేను ప్రిపేర్ చేసిన రెజ్యూమ్స్ అన్నీ కూడా ఇంతకుముందు లాస్ట్ మీకన్నా ముందు అయిపోయిన బ్యాచ్ వాళ్ళలో నేను చేయించిన రెజ్యూమ్ పెట్టానంటే ఆల్మోస్ట్ మనకి టాప్ మోస్ట్ కంపెనీస్ నుంచి మనకు కాల్స్ వస్తున్నాయి. అంటే టీసీఎస్ అవ్వచ్చు, సత్యము, లేకపోతే ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్ నుంచే వచ్చినాయి. సో మనం అంత ప్రాపర్గా రెజ్యూమ్ ప్రిపరేషన్ చేశాము అని నాకు అప్పుడు అనిపించింది. ఎందుకంటే టాప్ ఎంఎన్సీస్ నుంచి మన రెజ్యూమ్ పిక్ అయిందంటే అక్కడ మనం చేసింది కరెక్ట్ అని నాకు అప్పుడు అర్థమైంది అనమాట. కాబట్టి రెజ్యూమ్ ప్రిపరేషన్ 100% ప్రొఫైల్ వచ్చే విధంగా పెట్టుకోవాలి. ఎలా పెట్టాలి అంటే చెప్తాను. మన వాళ్ళు ఆల్రెడీ నేను అప్లై చేయించిన వాళ్ళందరికీ కూడా కాల్స్ వస్తున్నాయి. టాప్ మోస్ట్ కంపెనీస్ నుంచే వస్తున్నాయి, అంటే ఎంఎన్సీస్ నుంచే వస్తున్నాయి. కాబట్టి ప్రాబ్లం లేదు ఎక్కడా కూడా. కాబట్టి రెజ్యూమ్ ప్రిపరేషన్స్ అప్పుడు నేను ప్రాపర్గా హెల్ప్ చేస్తాను మీకు. మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి, కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడం, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ తెలుసుకోవడం, రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత మనం చెప్పిన విషయాలు అక్కడ రాకుండా వేరే చాలా చాలా ఉండొచ్చు. సో వాటికి వీడియో బేస్డ్ లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ప్రాపర్గా వీడియో బేస్డ్ లెర్నింగ్ అనేది ఫాలో అవ్వండి. వీడియో బేస్డ్ లెర్నింగ్ ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో మీరు ఆటోమేటిక్గా ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వీడియో బేస్డ్ లెర్నింగ్ ద్వారా వెళ్తే ఆటోమేటిక్గా సెట్ అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు వేరు, ఇప్పుడు మీకు అన్ని తెలుసు, వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసు. ఎక్కడ కాన్ఫిగరేషన్ చేస్తే అది ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, ఏంటి, ఎలా జరిగింది, ఏంటి, ఇవన్నీ తెలుసు అనమాట. కాబట్టి ప్రాపర్గా వీడియో బేస్డ్ లెర్నింగ్ అనేది బాగా అలవాటు చేసుకోండి. స్టార్టింగ్లో అయితే వేరు, ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు కంప్లీట్ అయిపోయారు. ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ మనం కవర్ చేసాం. సో మీరు వీడియో బేస్డ్ లెర్నింగ్ అనేది ప్రాపర్గా నేర్చుకోండి. కొత్త సినారియోస్, కొత్తవి ఎలా చేయాలి, ఏంటి, ఎవరో వచ్చి చెప్పాలన్న అవసరం లేదు. నెట్లో చాలా వీడియోస్ ఉన్నాయి. LSMW ఉంది మనకి, యూట్యూబ్లో చాలా దొరుకుతాయి వీడియోస్. ఓకే, సో ఒక వీడియో చూసుకుని ప్రాక్టీస్ చేయండి. లక్ష్మి గారు ఆల్రెడీ చేశారు, నాగలక్ష్మి గారు ఉన్నారు కదా, నాగలక్ష్మి గారు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసేసారు. LSMW ఇవన్నీ చేసేసారు ఆవిడ. అసెట్ అకౌంటింగ్ చేసేసారు, అన్ని చేసేసారు. సో అట్లా మీరు అన్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఫాలో అయిపోండి, అన్నీ చేయండి. సో సక్సెస్ అనేది కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మనం 100% సక్సెస్ అవుతామండి. అందులో ఎటువంటి డౌట్ లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఏంటండి, జిఎస్టీ కూడా అయిపోయింది సార్. చేసేసారా జిఎస్టీ కూడా మీరు? చేసేసాను సార్, మీకు పెట్టాను, చూడలేదు వాట్సాప్. ఓకే, సారీ నేను చూడలేదు. ఓకే, వెరీ గుడ్. చూసారా, అంటే మేడం గారు చెప్పకుండానే చేసేసారు ఆవిడ. మనకేంటంటే ఇంతకు ముందు అంటే వేరండి, మనకి SAP ఏంటంటే తెలియదు కాబట్టి మనం అన్ని కాన్ఫిగరేషన్స్ మనం కొన్ని అన్ని నేనే చెప్పాను మీకు. నేను చెప్పాను, లేకపోతే ఏదో మనం మేనేజ్ చేసాం. కాబట్టి మీకు రియల్ టైం సినారియోస్ ఎలా చేయాలి, ఏంటి అనేది మాత్రం ప్రాపర్గా నేర్చుకోండి మీరు. ఇప్పుడు రాజు ఆకృతి గారు జాయిన్ అయ్యారు, ఆయన చాలా చాలా ఓన్గానే చేసేసాడు అన్నీ కూడా. మీ ముందు బ్యాచ్ రాజు ఆకృతి గారు, తర్వాత మోహన్ గారు, వీళ్ళందరూ కూడా నాకు దొరకలేదు. నేను ఒక 60 to 70% వాళ్ళకి చెప్తే మిగతాదంతా కూడా వాళ్ళు నెట్లో వెతుకుని, అక్కడ వెతికి, ఇక్కడ వెతికి, ఆన్లైన్లో చూసుకుని మొత్తం కూడా ఓన్గా చేసేసారు. సో మీరందరూ కూడా ఆ క్యాపబిలిటీ అనేది డెవలప్ చేసుకోండి. కొత్త సినారియోస్ మనం ఎలా నేర్చుకోవాలి, మనకి తెలియని సబ్జెక్ట్ని మనం ఎలా నేర్చుకోవాలి అనేది ఆలోచిస్తూ దానికి సంబంధించిన విధంగా మీరు ప్రాపర్గా మీరు ఒక గైడెన్స్ చేసుకుంటూ కొత్త నాలెడ్జ్ అనేది డెవలప్ చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పిన ఆల్మోస్ట్ అన్ని సరిపోతాయండి. దీంతో పాటు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇచ్చిన క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ప్రాపర్గా ప్రిపేర్ అయితే 100% సక్సెస్ అవుతారు. అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ మన దగ్గర ఒక ఆయన జాబ్ కొట్టారు, ఇంకా 2-3 జాబ్ కొడతానికి రెడీగా ఉన్నారు. మన రాజు గారిది కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టు తెలిసింది నాకు. ఉన్నారా రాజు గారు కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ నాకు తెలిసినంత వరకు. తర్వాత మోహన్ గారు, వీళ్ళు కూడా జాబ్ కొడతారు, నాకు నమ్మకం ఉంది. 100% కొడతారు. మోహన్ గారు, గంగరాజు గారు, వీళ్ళు నాగలక్ష్మి గారు కూడా కొట్టేస్తారు. సో అంటే మిగతా వాళ్ళకి రాదని కాదు. అనిల్ యాదవ్ గారు కూడా, అందరూ అనిల్ యాదవ్ గారు అవ్వచ్చు, కుమార్ అవ్వచ్చు, అందరూ కూడా జాబ్ కొడతారు. కాకపోతే ఒకళ్ళు 1 monthలో కొడతారు, ఇంకోళ్ళు 2 months పడుతుంది, ఇంకోళ్ళు 3 months పడుతుంది. అంతమించి డిఫరెన్స్ ఏం లేదు. బట్ కానీ
ఏదో ఒక రోజు మన హార్డ్ వర్క్ చేసి సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది డెవలప్ చేసుకుంటే 100% మనం సక్సెస్ అవుతాం. అందులో డౌట్ ఏం లేదండి. మన హార్డ్ వర్కే మనకి సక్సెస్కి చిరునామా అంటారు. అది మనం ఎంత హార్డ్ వర్క్ చేసామంటే 100% మనం సక్సెస్ అవుతాం. అందులో ఎటువంటి డౌట్ లేదనమాట. కాబట్టి వీడియో బేస్డ్ లెర్నింగ్ అనేది మీరు అలవాటు చేసుకోండి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. సో నేను చెప్పాల్సినవి చెప్పాను. మీకు ఒక కాన్సెప్ట్ ఇస్తాను. మీరు అది వీడియో బేస్డ్ నేను చెప్పిన కాన్సెప్టే లాస్ట్ టైం చెప్పాను మోహన్ గారికి వాళ్ళకి. సో అది జిఎస్టీ కాన్సెప్ట్ నాగలక్ష్మి గారు ఆల్రెడీ చేశారంట. సో మీరు చేస్తారా మరి ఓన్గా చేస్తారా కాన్సెప్ట్? ఎంతమంది చేయగలరు ఓన్గా? కాన్ఫిడెన్స్ ఎంతమంది కొంచెం చెప్పండి. అనిల్ గారు మీరు చేయగలరా? నేను లాస్ట్ బ్యాచ్ చెప్పిన వీడియో ఇస్తాను, చేయగలరా చూసి? పవన్ గారు చేస్తారు. అనిల్ యాదవ్ గారు మీరండి. ఏం సార్? వీడియో బేస్డ్ లెర్నింగ్ ఒక కాన్సెప్ట్ ఇస్తాను, చేస్తారా? సార్ ఇవ్వండి సార్, ట్రై చేస్తానండి. వీడియో బేస్డ్ లెర్నింగ్ జిఎస్టీ అండి. మేడం గారు ఆల్రెడీ చేశారు, మీరు ఓన్గా చేయండి అది. ఓకేనా? ఓకే సార్, ఓకే. ట్రై చేయడం అది ఈజీగా అయిపోతుంది. నిన్న వీళ్ళందరూ మార్నింగ్ బ్యాచ్ అందరూ చేసేసారు, అయిపోయినాయి. వాళ్ళకి ఏం లేవు ఇంకా పెండింగ్, మీకే మిగిలిపోయింది అంతే ఇంకా. ఓకే సార్. కుమార్ గారు మన ఓకే కుమార్ గారు ఓకే నేర్చుకున్నారు. ఇంకో ఆయన కుమార్ గారు ఉన్నారు. ఎవరు? హలో, నాగలక్ష్మి గారు చేసేసారు కదా ఆల్రెడీ. కుమార్ గారు చెప్పండి, చేస్తారా మీరు? ఓన్గా చేయగలిగే క్యాపబిలిటీ ఉందా? ఐ విల్ ట్రై సార్. చేయండి, ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి వీడియో బేస్డ్ లెర్నింగ్ అనేది బాగా అలవాటు అవ్వాలి. ఓకేనా? తర్వాత నాగలక్ష్మి గారు చేసేసారు మీరు. నాగలక్ష్మి గారు మీది అయిపోయింది కదండి? అయిపోయింది సార్. వెరీ గుడ్ నాగలక్ష్మి గారు. ఈమె ఇంకొక అన్నారు, నందితానా? ఈయన ఎవరండి? ఈయన సార్ నందికేష్. సారీ. మీరండి చేయగలరండి మీరు? చేయగలరా? చేయండి, మీ ఈజీగా అయిపోతుంది, చేయండి, నో ప్రాబ్లం. తర్వాత రాజు ఆకృతి గారు ఓకే, ఆయన చేసేసారు, అయిపోయింది. వీళ్ళంతా సీనియర్స్. శ్రీనివాసులు గారు మీరు? శ్రీనివాస్ గారు మీట్లో ఉన్నారండి? నందికేశ్వర్ గారు, శ్రీనివాస్ గారు ఉన్నారా? వెంకట్ గారు, శ్రీనివాస్ గారు చెప్పండి. ఓకే సార్, చేయగలను సార్. ఈ అకౌంటింగ్ సంబంధించి ఇప్పుడు అసెట్ ని ప్రొక్యూర్మెంట్ చేస్తాము, అప్పుడు ఏంటండి అసెట్ అకౌంటింగ్? అవును సార్. ఇప్పుడు అసెట్ ని క్లోజ్ చేస్తాము, అసెట్ ని మిడిల్ లో క్లోజ్ చేస్తాము. అలాంటప్పుడు ఏ విధంగా చేయాలి? అవన్నీ యూట్యూబ్ లో కొడితే ఏమీ రావట్లేదు. ఒకటి సార్, అసెట్ అకౌంటింగ్ సంబంధించి అసలు యూట్యూబ్ లో ఎక్కడా కూడా లేవండి, దొరకట్లేదండి. మనం ఏంటంటే ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి మీకు మంచిగా చెప్పాం. మనకేంటంటే అసెట్ అకౌంటింగ్ మీకు వాట్ అని తెలిసింది కదండి. తెలిసింది సార్, బట్ ఇప్పుడు అసెట్ అకౌంటింగ్ అంటే కొత్తగా ఏరే అసెట్ కొన్నప్పుడు కొన్ని స్టెప్స్ రిపీట్ అవుతాయి. ప్లస్ అవి మీకు నేను క్లియర్ గా చెప్పాను కదా. మీకు మనకి FI to MM ఇంటిగ్రేషన్ లో వస్తుందని చెప్పాను కదా. మీకు అసెట్ అకౌంటింగ్ యాడ్ చేసుకుంటారని చెప్పాను. మీకు వీడియో చూడండి, ఉంది మన దగ్గర ఆల్రెడీ. ఇప్పుడు అసెట్ ని మిడిల్ లో అంటే ఒక ఇయర్ కి మిడిల్ లో డ్రాప్ చేస్తాము. అట్లాంటప్పుడు ఏ విధంగా స్టెప్స్ వస్తాయి? ఇలాంటివన్నీ కొంచెం డౌట్లు ఉన్నాయి సార్ అసెట్ అకౌంటింగ్. ఓకే చూద్దాం అది మాట్లాడదాం సార్. ఓకేనా? ఓకే సార్. ఒకటండి, SAP అనేది ఒక పెద్ద ఓషన్ అండి. చాలా ఉంటాయి, మనం చెప్పుకోలే కానీ 1 year చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మనం ఆల్మోస్ట్ కవర్ చేస్తున్నాము. ఇంకా కొత్త తెలియని మొత్తం మనం సినారియోస్ నేర్చుకోవాలి ఓన్ గానే. ఓకేనా? వెంకట్ గారు, వెంకట్ గారు మీరు చేయగలరా ఓన్ గా? సార్ చేయగలను సార్. ఎందుకంటే ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి, మనం అన్ని కవర్ చేసాము. మీ వీడియో బేస్డ్ లెర్నింగ్ మీకు ఫస్ట్ నుంచి ఏం చెప్పలేదు నేను, కానీ వీడియో బేస్డ్ లెర్నింగ్ చేయడం వల్ల మీకు నెక్స్ట్ క్లాస్ లోంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు అన్ని కూడా ఓన్ గా చేయగలరు అనమాట. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నందికేశ్వర్ గారు మీరండి, మాట్లాడుతున్నారు కదా? హలో సార్, నందికేశ్వర్ గారు మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. మీకు జిఎస్టీ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, పంపిస్తాను. జిఎస్టీ చేసేయండి. జిఎస్టీ చేసి రేపు కలుద్దాం, ఏం చేద్దాం అని రేపు చెప్తాను మీకు. ఓకేనా? ఓకే సార్. జిఎస్టీ చాలా ఈజీ అండి, సింపుల్ గా ఉంది. మేము చేసాం ఇది ఆల్రెడీ. లాస్ట్ బ్యాచ్ చెప్పిన వీడియోసే. ఈ వీడియోస్ అన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసుకుని మీరు చేసేయండి. ఇది చేసి అవుట్పుట్ అనేది మనకి నెట్ లో పెట్టాలి. మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించాలి నాకు.
సార్ చెప్పండి మేడం.